డిసెంబర్ 21వ తేదీ మా అధినాయకుడు, మనందరి ఆరాధ్య దైవం మన జగనన్న యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వాడవాడలా కూడా మరి సంబరాలు చేస్తూ మరి ఆ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటే విధంగా ఎంతో చక్కగా స్వచ్ఛందంగా మన నాయకులు కార్యకర్తలు కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకున్నామో, ఎప్పుడైతే మన నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహంతో ఐక్యతతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేశామో, ఇంకా కూటమి ప్రభుత్వానికి నిద్ర పట్టట్లే. ఎక్కడ ఏ తప్పు వెతుకుదామా అని చెప్పి మరి జగనన్న కట్అవుట్లను చూస్తున్నారు, వెతుక్కుంటున్నారు. అంటే జగనన్న కట్అవుట్ని చూడగానే వీళ్ళకి వణుకు పుడుతుందండి. ఆ వణుకు పుట్టడంతో ఈ రోజున జగనన్న పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరిగాయి అన్నది వాళ్ళు మళ్ళీ అంతా కూడా అనలైజ్ చేస్తున్నారు. నిజంగా ఎలా జరిగాయి అంటే జగనన్న పుట్టినరోజు వేడుకలు ఒక దసరా పండుగని, ఒక దీపావళి, ఒక సంక్రాంతి అసలు మనం విడివిడిగా చేసుకుంటేనే చాలా ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటాం. మరి మూడు కలిపి చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఆ ఊపు ఎలా ఉంటుంది? అంత ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో ఏం తప్పు వెతుకుదామా అని చెప్పి బోతద్దాలు పెట్టుకుని చూస్తూ ఏదో ఒక సినీ డైలాగ్ని పిల్లలు ఉత్సాహంతో ఏదో ఫ్లెక్సీ మీద రాసుకుంటే దాన్ని పెద్ద బూచిలా చూపించి ఈ రోజున మరి నా నియోజకవర్గంలో ఈ గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలంలో నల్లజర్ల మండలంలో అలానే 2 ప్లేసెస్లో మరి ఆ యువకులని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లన్నీ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళని మానసికంగా హింసించి ఈ రోజున వాళ్ళని ఏ రకంగా అయినా సరే జైలు పాలు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి స్థానిక శాసనసభ్యుడు. ఈ రోజున వాళ్ళంతా కూడా ఏంటంటే మన మీద కక్ష సాధించాలి. ఈ రోజున కాదండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి సంబంధించిన మన నాయకులు ఎవరైతే పార్టీలో మరి తీవ్రంగా మన పార్టీ కోసం పనిచేశారో, ఎఫర్ట్ పెట్టారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, అలానే మన ఏవైతే మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వంలో మనం ఏవైతే ఇక్కడ నిర్మించామో సచివాలయాలు కానివ్వండి, హెల్త్ సెంటర్స్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, లేదా అప్పుడు వేసిన రోడ్స్కు సంబంధించిన శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాఫలకాలన్నీ కూడా ధ్వంసం చేయడం, అలానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొట్టడం, వాటికి నిప్పంటించడం, ఇలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ అన్నీ కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్లో మనమంతా కూడా ఎదుర్కొన్నాం. అలానే పార్టీ కోసం నిలబడిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడో పెట్టిన పోస్టుల్ని ఇప్పటికీ ఇంకా వెతుక్కుంటూ వాటిని తీసి వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి రప్పించి వాళ్ళని కొట్టి హింసించడం, మళ్ళీ వాళ్ళని జైలు పాలు చేయడం, ఇలా రకరకాలుగా ఇలా హింసిస్తుంటే వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడి మొన్న జగనన్న యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా అంత ఘనంగా చేస్తే వాళ్ళందరికీ కూడా ఒక వణుకు పుట్టింది. ఎందుకంటే ఎన్ని చేస్తున్నా కూడా వాళ్ళు పార్టీని వదిలిపెట్టట్లేదు, పార్టీని విడిచి మన దగ్గరికి రావట్లేదు. ఈ రోజున పార్టీని నిర్వీర్యం చేయాలన్న ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ రోజున వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎక్కడ భయపడకుండా జడియకుండా వైసీపీ జెండాని మోస్తూ పార్టీ కోసం నిలబడి ఉన్నారు. ఈ నిలబడి ఉన్న విధానానికి వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఏ రకంగా పార్టీ నిర్వీర్యం చేయాలని ఆలోచన చేస్తూ ఈ రోజున వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకతని, వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతని ఏ విధంగా డైవర్ట్ చేయాలి. ఈ రోజున మొన్ననే చూసాం, అమరావతిలో ఒక రైతు అక్కడ జరిగిన మీటింగ్లో ఆయన బాధ చెప్పుకుంటూ అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అలానే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ 19 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అందించిన పరిపాలన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఈ చర్చ అనేది కొనసాగకూడదు, దీనికి డైవర్షన్ అనేది కావాలి.
దానికి ఎవరు పావులుగా వాడుకుంటున్నారు? వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని బలిపశువులను చేసి వాళ్ళని ఏదో రాక్షసులని, వాళ్ళు చేయకూడని తప్పిదాలు ఏవో చేసేశారని మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ రోజున మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామో ఎక్కడున్నామో తెలియని పరిస్థితి మంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏమని, ఈ రోజున ఇలాంటి బలులు ఎక్కడైనా జరిగితే రాష్ట్ర బహిష్కరణ చేస్తామని. మరి గతంలో వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ కార్యకర్తలే మరి వాళ్ళు చేసినప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు రాలేదు? మరి ఈ రోజున మన నియోజకవర్గంలో జరిగిన ఈ పిల్లల మీద ఏదైతే తప్పు చేశారని వీళ్ళంతా కూడా పాయింట్అవుట్ చేస్తూ వీళ్ళ మీద కేసులు పెట్టారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, తిట్టడం, బెదిరించడం, అలానే మేము ఇవన్నీ చేశామని మీరు బయట చెప్తే మళ్ళీ అదనంగా మీ మీద గాంజా కేసులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని లోపలికి పంపిస్తామని వాళ్ళని మానసికంగా హింసించడం జరిగింది. అంతటితో సరిపెట్టకుండా కోర్టుకి సబ్మిట్ చేసే ముందు కూడా వాళ్ళని ఈ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు దాదాపు 1 కిలోమీటర్ దూరం మరి నడిపించి ఏదో ఒక ఉగ్రవాదుల్ని, ఒక హంతకుల్ని ఏదో బయటకు చూపించాలన్నట్టు ఆ చిన్నపిల్లల్ని అలా రోడ్డు మీద నడిపించి తీసుకువెళ్ళిన పరిస్థితులు. అంటే ఈ రోజున వీళ్ళంతా కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమ ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కాలినడకన పోలీస్ స్టేషన్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వీళ్ళు నడిపించాలని అనుకున్నారు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, 2 గంటల నుండే వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది కొద్దిసేపట్లో నల్లజర్ల సెంటర్లో ప్రదర్శన అంట. 4 గంటలకి వాళ్ళు నడిపించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మనకి? పోలీసులకి వీళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే పోలీసులు చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుకి సంబంధించిన సెక్షన్స్ కట్టి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయడం, న్యాయస్థానం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుందన్న ఇది కూడా లేకుండా ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లో నడవడం, వాళ్ళ చెప్పు చేతుల్లో నడవడం, వాళ్ళ కార్యకర్తలుగా పనిచేయడం అనేది ఈ రోజున మనం చూస్తున్నాం. దయచేసి ఈ పరిస్థితులు మారాలి. పోలీసులు స్వేచ్ఛగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఈ రోజున ప్రభుత్వం కాకి దుస్తులు మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, ప్రభుత్వం ఉద్యోగస్తులుగా మీరు పనిచేస్తుంది. కాకి దుస్తులు మీ ఒంటి మీద ఉన్నది ఎవరికో బానిసలుగా బ్రతకడానికి కాదు, స్వేచ్ఛగా ప్రజల పక్షాన, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేయడానికి మీరు ఉండాలి. అంతేగాని మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎవరైతే మా నియోజకవర్గానికి సంబంధించిన ఈ చోడవరం గ్రామానికి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ రోజున మరి అందరూ కూడా వాళ్ళ ఇబ్బందిని గమనించి మరి ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగారు, అలానే యువ నాయకులు రాజా గారు వచ్చి, అలానే మన రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా వచ్చి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది, వారిని పరామర్శించడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఈ రోజున వాళ్ళకి జరిగిన అన్యాయం నిమిత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు బేస్ చేసుకుని మేము ఎంతవరకైనా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ అందరికీ కూడా మేము ఉన్నాము. మేమే కాదు, మీతో పాటు పోరాడడానికి మన జగనన్న కూడా ఉన్నారని మీకు తెలియజేస్తూ, అలానే మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ముందుగా ఇబ్బందులు ఏమన్నా వస్తే మాకు తెలియచేసి మరి మనందరి సహాయ సహకారాలతో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలానే ఈ రోజున ఎవరైతే యువకులు ఇబ్బంది పడ్డారో వాళ్ళ యొక్క సంఘటన కూడా మేము హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటంలో అందరం కూడా భాగస్థులై ఉంటామని ధైర్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.